సిలో మనం స్ట్రింగ్స్ని డిఫైన్ చేసుకోవాలనుకోండి క్యారెక్టర్ టైప్ అరేని డిక్లేర్ చేయవలసి వచ్చేది. ఎలాగంటే సి ప్రోగ్రామింగ్లో క్యార్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఆఫ్ 10 అంటే డిక్లేర్ చేసుకొచ్చేది. క్యార్ నేమ్ ఆఫ్ 10. నేమ్ ఆఫ్ 10 అంటే అర్థం ఏంటంటే ఇది 10 క్యారెక్టర్స్తో ఉండేటువంటి అరేని డిఫైన్ చేసుకున్నాం ఇలా. సో మనం ఇందులో డిఫైన్ BIGNAN అని చెప్పేసి ఇలా ఎరే రాసుకోవాల్సి వచ్చేది సిలో అయితే మనకి జావాలో వచ్చేసరికి స్ట్రింగ్ నెక్స్ట్ స్ట్రింగ్ బఫర్ 2 క్లాసులు ఉన్నాయి మనకి. స్ట్రింగ్ బఫరు ఇవి ప్రీడిఫైన్డ్ క్లాసులు. ఇవి ఏంటంటే ఇవి ప్రీడిఫైన్డ్ క్లాసులు అనమాట. ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అంటే ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్లో ఉంటాయి, API ప్యాకేజెస్లో ఉంటాయి. ఈ స్ట్రింగ్ నెక్స్ట్ స్ట్రింగ్ బఫర్ క్లాసుల ద్వారా స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాం. వేరియబుల్ డేటా ప్రిమిటివ్ డేటా టైప్ అనుకోండి, ప్రిమిటివ్ డేటా టైప్ అయితే మనం ఏమి డిక్లేర్ చేసుకోవాలి? వేరియబుల్స్. ప్రిమిటివ్ డేటా టైప్కి వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. అదే క్లాస్కి డిక్లేర్ చేసుకునే వాళ్ళని ఏమంటాం? ఆబ్జెక్ట్స్ అంటాం. క్లాస్కి డిక్లేర్ చేసుకుని ఏమంటాం? ఆబ్జెక్ట్స్ అంటాం. ఇప్పుడు స్ట్రింగ్ బఫర్ అనేవి క్లాసులు అంటున్నాం కాబట్టి వీటి ద్వారా క్రియేట్ చేసే డిక్లేర్ చేసే ఏమవుతాయి? ఆబ్జెక్ట్స్ అవుతాయి. స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అవుతాయి అన్నమాట దీంట్లో. ఓకే, సో ఎలా డిక్లరేషన్ చేసుకోవాలి? స్ట్రింగ్ ఇది కీవర్డ్, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్, ఇది డిక్లేర్ చేసుకుంటాం. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్. ఓకే, సో హియర్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ బఫర్ ఏంటంటే ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అనమాట. అర్థమైందా? సో ఇది స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఏమవుతుందండి ఇది? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఇది స్ట్రింగ్ అనేది క్లాసు, ఇదేమో ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్, ఇది కన్స్ట్రక్టర్. అర్థమైందా? క్లాస్ నేము మెథడ్ నేము సేమ్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది? అది కన్స్ట్రక్టర్ అవుతుంది అనమాట. ఓకే, నా ఒక ప్రోగ్రామ్ చూద్దాం, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. Program to understand strings. Program to understand strings. Import java.io.star util.star class string prg. పేరేం పెట్టుకున్నాం అంటే స్ట్రింగ్ PRG అని పేరు పెట్టుకున్నాం. మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో అయితే ఉంటుందో ఆ క్లాస్ పేరే ప్రోగ్రామ్ నేమ్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చెప్పాల్సిన అవసరం లే. సో స్ట్రింగ్ PRG.java అవుతుంది అనమాట.
నెక్స్ట్ డిక్లేర్ చేసుకుందాం. స్ట్రింగ్ str is equal to new string of string str equal to new string of తర్వాత scanner s is equal to new system dot in తర్వాత system dot out dot println enter your name సో str is equal to చూడండి sc డాట్ నెక్స్ట్ లైన్ అని రాయాలి. ఏమని రాయాలండి? లైన్ రాయాలి. ఇంటీజర్కి ఏం రాసాం? నెక్స్ట్ ఇంట్. ఫ్లోట్కి నెక్స్ట్ ఫ్లోట్. అదే స్ట్రింగ్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ లైన్ అని రాయాలి. str is equal to sc డాట్ నెక్స్ట్ లైన్ అని రాయాలి. ఓకే, నౌ ఇప్పుడు ఎస్టీఆర్లో నేమ్ ప్రింట్ అయింది కదా, దీని అవుట్పుట్ ప్రింట్ చేద్దాం. ఎస్టీఆర్ ఫస్ట్ స్ట్రింగ్ అని డిక్లేర్ చేసుకున్నాం. ఏమని? ఎస్టీఆర్ అని చెప్పి ఒక స్ట్రింగ్ అని డిక్లేర్ చేసుకున్నాం. న్యూ స్ట్రింగ్ ఆఫ్, ఇక్కడ ఒక స్ట్రింగ్ డిఫైన్ అయింది. నౌ స్కానర్ ఎస్ఈ ఈక్వల్ టు స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. యూజర్ నేమ్ అడిగాం, ఒక స్ట్రింగ్ని ఎంటర్ చేయండి అని చెప్పేసి అడిగాం. దాని తర్వాత ఎస్టీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్. ఇంటీజర్కి అయితే నెక్స్ట్ ఇంటూ, ఫ్లోట్కి అయితే నెక్స్ట్ ఫ్లోట్, స్ట్రింగ్కి మాత్రం నెక్స్ట్ లైన్ అని రాయాలి. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఎందులోకి వెళ్తుంది? ఎస్టీఆర్ అనేటువంటి స్ట్రింగ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ వేరియబుల్. ఇది వేరియబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ క్లాస్ రాసాం కాబట్టి క్లాస్ పక్కన ఉండేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ వేరియబుల్ దెన్ ఇట్ ఈస్ డేటా. అది డేటా టైప్ అయితే ఇది వేరియబుల్ అవుతుంది. ఇది క్లాస్ అయితే కనుక ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇది ఆబ్జెక్టే ఎస్టీఆర్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ గివెన్ నేమ్ ఈజ్ అని చెప్పి ఎస్టీఆర్ ప్రింట్ చేయాలి. సింపుల్ ప్రోగ్రామ్ అనమాట. స్ట్రింగ్ మెథడ్స్లో మొట్టమొదటి ఏంటంటే టు లోయర్ కేస్. దీని గురించి చూద్దాం. ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేశాను. స్ట్రింగ్ s1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్, ఇక్కడ రాసేయచ్చు స్ట్రింగ్ని, విజ్ఞాన్. s1 అనేటువంటి ఒక స్ట్రింగ్ని డిఫైన్ చేశాను, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని. దీంట్లో వాల్యూ ఏం తీసుకున్నా నేను? విజ్ఞానం తీసుకున్నా. ఇంకొక స్ట్రింగ్ తీసుకోండి. స్ట్రింగ్ s2 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్,
సో S2 అనేటువంటి న్యూ స్ట్రింగ్ డిక్లేర్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, S2 ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ టూ లోయర్ కేస్, S1 డాట్ టూ లోయర్ కేస్ అన్నాను. అనగానే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఆల్రెడీ విజ్ఞాన క్యాపిటల్ లెటర్స్లో ఉంది కదా. చూడండి, ఇప్పుడు ఒకవేళ నేను S2ని ప్రింట్ చేశాను అనుకోండి, ఏమైనా ప్రింట్ అవుతుందండి, విజ్ఞానాన్ని ప్రింట్ అవుతుంది. ఏమైనా ప్రింట్ అవుతుంది, స్మాల్ లెటర్. ఎందులోకి మారింది, లోయర్ కేసులోకి మారింది అనమాట. ఓకే, ఇది టూ లోయర్ కేస్. తర్వాతది టూ అప్పర్ కేస్. స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్, ఈసారి నేను స్మాల్లో రాస్తున్నా. ఏమని రాశాను, విజ్ఞాన్. స్మాల్ లెటర్స్ రాశాను, విజ్ఞాన్. ఓకే, స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్. చూడండి, S2 ఈజ్ ఈక్వల్ టు S1 డాట్, ఇప్పుడు ఏమని రాయాలి, టూ అప్పర్ కేస్ అన్నాను. సో ఇది ఆల్రెడీ స్మాల్ లెటర్లో ఉంది కాబట్టి ఎందులోకి మారుతుంది, అప్పర్ కేసులోకి మారుతుంది, విజ్ఞాన్ అని. నెక్స్ట్ది రీప్లేస్. ఓకే, ఇక్కడ ఐ అని ఉంది చూసారా, ఐని ఈతో రీప్లేస్ చేయాలి. ఐని దేంతో రీప్లేస్ చేయాలి, ఈతో. చూడండి, S2 ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ రీప్లేస్ కామా ఈ అన్నాను. S2 ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ రీప్లేస్, ఐని దేంతో రీప్లేస్ చేస్తున్నాం, ఈతో. రీప్లేస్ మీన్స్ ఒక స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ని వేరే క్యారెక్టర్తో రీప్లేస్ చేయాలంటే కనుక రీప్లేస్ అనేటువంటి మెథడ్ ఉపయోగిస్తాం. ఓకే, ఇప్పుడు నేను S2ని ప్రింట్ చేశాను. ఏమైనా ప్రింట్ అవుతుంది, VEGNAN. ఇక్కడ చూడండి, S1 అనే ఈ మెథడ్ యొక్క అర్థం ఏంటంటే, ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటంటే, S1 అనే స్ట్రింగ్ ఉంది కదా, ఆ S1 అనే స్ట్రింగ్లో ఐ అనేటువంటి క్యారెక్టర్ని ఈతో రీప్లేస్ చేసి అలా మారిన స్ట్రింగ్ని ఎందులో కాపీ చేయమన్నాను, అదనమాట. అదైనా S2 ఈజ్ ఈక్వల్ టు S2లోకి ఏం కాపీ చేయాలి, S1 అనే స్ట్రింగ్లో ఐ అనేటువంటి క్యారెక్టర్ని ఈతో రీప్లేస్ చేసి S2లోకి కాపీ చేయమని. అంటే S1లో ఐ అలాగే ఉంటుంది, అర్థమైందా. S1లో ఈ మారుతుంది, S1లో VIGNAN అలా VEGNAN కింద మారి దేంట్లో కాపీ అవుతుంది, S2లో. నాకు వేరే స్ట్రింగ్ అక్కర్లేదండి, డైరెక్ట్గా ప్రింట్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా ఇది ఉంది చూసారా, ఇగో ఇదంతటినీ ఇక్కడ పెట్టేయడమే. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే, సిస్టమ్ డాట్ ఆర్ అవుట్ డాట్ println S1 డాట్ రీప్లేస్ ఈ అన్నాం, ఇంకో బ్రాకెట్. అంటే ఏం జరుగుతుంది, ఐ దేంతో రీప్లేస్ అవుతుంది, ఈతో రీప్లేస్ అవుతుంది. ఐ దేంతో రీప్లేస్ అవుతుందండి, ఈతో రీప్లేస్ అవుతుంది అనమాట. ఓకే, అదనమాట విషయం. తర్వాతది ట్రిమ్. చూడండి, స్ట్రింగ్
S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ కొన్ని స్పేస్లు ఇచ్చి విజ్ఞానం చెప్పి మళ్ళీ కొన్ని స్పేస్లు ఇచ్చాను. చూడండి, విజ్ఞానికి అటు ఇటు కూడా స్పేస్లు ఇచ్చాను. ట్రిమ్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే అటు ఇటు ఉండే స్పేస్లు రిమూవ్ చేస్తుంది అనమాట. ఏమైనా టెక్స్ట్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రెండు సైడ్లు కూడా ఎటువైపు సైడ్ ఉన్నా సరే స్పేస్లను రిమూవ్ చేసి ఓన్లీ స్ట్రింగ్ని మాత్రమే హైలైట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకో స్ట్రింగ్ని డిఫైన్ చేస్తాం. స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్. ఇక్కడ చూడండి ఎలాగా, S2 ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ ట్రిమ్. S1 డాట్ ట్రిమ్ అన్నాను. ఇప్పుడు S2ని ప్రింట్ చేస్తున్నాం. ఏమైనా ప్రింట్ అవుతుంది? ఓన్లీ విజ్ఞానం మాత్రమే వస్తుంది. ఇటువైపు అటువైపు ఉండేటువంటి స్పేస్లు ఏవైతే ఉన్నాయో ఆ స్పేస్లన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. అర్థమైందా? స్పేసెస్ని రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వల్స్. ఈక్వల్స్ S1 డాట్ ఈక్వల్స్ S2. ఒకవేళ రెండు ఈక్వల్ అనుకోండి, 0 రిటర్న్ అవుతుంది. ఏంటి రిటర్న్ అవుతుందండి? 0 రిటర్న్ చేస్తుంది ఈక్వల్స్ అన్నప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ట్రూ. ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. 0 ట్రూ బులియన్ వాల్యూ అనమాట. ట్రూ రిటర్న్ చేస్తుంది. అలా కానప్పుడు ఏం రిటర్న్ చేస్తుందండి? ఫాల్స్. అర్థమైందా? సో ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ S3 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ వీసా అన్నాను నేను. ఓకే, చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println S1 డాట్ ఈక్వల్స్ S3. ఏం రిటర్న్ చేస్తుంది? S1 S3. S1లో ఏముంది? విజ్ఞాన్. S2లో ఏముంది? విసా. ట్రూ రిటర్న్ చేస్తుందా ఫాల్సా? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్ అండి, ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. పై స్ట్రింగ్లే తీసుకున్నాను. చూడండి, S4 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ విజ్ఞాన్ అన్నాడు. విజ్ఞానం. ఓకే, స్ట్రింగ్ S4 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ విజ్ఞానం చెప్పేసి అన్నాను. ఇప్పుడు ఇది విజ్ఞానే, ఇది విజ్ఞానే, కానీ ఈక్వలా? ఎందుకు కాదు? ఇవేమో అప్పర్ కేసులో, స్మాల్ కాదు, లోయర్ కేసు ఉన్నది. సో మామూలుగా అయితే చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println S1 ఈక్వల్స్ S4 అన్నాను. ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుందండి? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కానీ స్ట్రింగ్ కరెక్టే, కేస్
తప్పు. కేసు సెన్సిటివిటీ ఉన్నా సరే మనకి ట్రూ రిటర్న్ చేయాలంటే అప్పుడు ఏం వాడాలి? ఇగ్నోర్ కేస్ వాడాలి. ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println is s1 డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆఫ్ s4 అని. అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేస్తుంది. ఎందుకు? టెక్స్ట్ ఒకటే, ఆల్ఫాబెట్స్ మారలే, మారిందల్లా కేస్ మారినా కూడా ప్రాబ్లం లేదు, సమానం అయితే ఇమ్మనమని. నెక్స్ట్ లెంత్. చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println s1 డాట్ లెంత్ అన్న. ఇప్పుడు s1 అనే దాంట్లో మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్? 6. సో లెంత్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుందంటే 6 టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఆ స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ క్యార్ ఎట్. సిస్టమ్ డాట్ ఇది ఏం చేస్తుందంటే ఒక ఇండెక్స్లో ఉండే క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు 2 అని ఇచ్చారు, ఇది ఎక్కడి నుంచి? 0 1 2 0 1 2 3 4 5 కదా. నేను క్యార్ ఎట్ ఆఫ్ 2 అన్నాను అనుకోండి, సెకండ్ ఇండెక్స్లో ఏముంది? జీ వస్తుంది అనమాట. అదైనా జీ రిటర్న్ అవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println s1 డాట్ క్యార్ ఎట్ ఆఫ్ 2 అంటే జీ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇండెక్స్ ఆఫ్ జీ ఈజ్ 2 అలా అంటే అర్థం. జీ యొక్క ఇండెక్స్ 2 కాబట్టి జీ రిటర్న్ అవుతుంది అనమాట. తర్వాతది కంపారిటివ్. రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి ఈ రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే 0 రిటర్న్ అవుతుంది. s1 అనే స్ట్రింగ్ s2 కంటే పెద్దదైంది అనుకోండి 1 రిటర్న్ అవుతుంది. s1 అనే స్ట్రింగ్ s2 కంటే చిన్నదైంది అనుకోండి -1 రిటర్న్ చేస్తుంది. అర్థమైందా? ఈక్వల్ అయితే రెండు స్ట్రింగ్స్ కూడా s1 s2 రెండు కూడా ఈక్వల్ అయితే ఏం రిటర్న్ చేస్తుంది? 0. s1 గ్రేటర్ దాన్ s2 అయితే 1, s1 లెస్ దాన్ s2 అయితే -1 అనమాట. సో ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ ABCD. s2 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ MNP. ఇది పెద్దది కదా, ముందుది కదా, ఆల్ఫాబెట్ ఏ పెద్దది కదా ఫస్ట్. కాబట్టి చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println s1 డాట్ కంపేర్ 2 డాట్ s2. సో ఏం రిటర్న్ అవుతుంది? 1 రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుందండి? 1. ఇప్పుడు s3 తీసుకున్నా, s3 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ ABCD అన్నాను. s1 డాట్ కంపేర్ టు s3 అన్నాను. 0 రిటర్న్ చేస్తుంది. 0 రెండు ఈక్వలే కదా, ఇది ABCDయే ఇది ABCDయే, కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది? 0 రిటర్న్ చేస్తుంది. కంపారిటివ్. ఓకే, ఈ రిమైనింగ్ 4 కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.